వేద నాగరికత లేదా ఆర్యుల నాగరికత. ఆర్యుల గురించి తెలిపే అత్యుత్తమ ఆధారం ఋగ్వేదం. ఆర్యుల గురించి తెలిపే అత్యుత్తమ ఆధారం ఏది అంటే ఋగ్వేదం. ది ఆర్కిటిక్ హోమ్ ఇన్ వేదాస్ గ్రంథ రచయిత బాలగంగాధర తిలక్. ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చారని బాలగంగాధర తిలక్ పేర్కొన్నారు. ఈయన రాసిన గ్రంథం ది ఆర్కిటిక్ హోమ్ ఇన్ వేదాస్. ఆర్యులు మధ్య ఆసియా నుంచి వచ్చారని మ్యాక్స్ ముల్లర్ పేర్కొన్నాడు. ఆర్యులు మధ్య ఆసియా నుంచి వచ్చారని మ్యాక్స్ ముల్లర్ పేర్కొన్నారు. ఆర్యులు సప్త సింధు ప్రాంతం నుంచి వచ్చారని డాక్టర్ ఏసీ దాస్ పేర్కొన్నారు. ఆర్యుల జన్మస్థలం టిబెట్ అని దయానంద సరస్వతి పేర్కొన్నారు. ఆర్యుల జన్మస్థలం టిబెట్ అని దయానంద సరస్వతి పేర్కొన్నారు. ఆర్యులు సైబీరియా నుంచి వచ్చారని జేడి మోర్గాన్ పేర్కొన్నారు. ఆర్యులు సైబీరియా నుంచి వచ్చారని జేడి మోర్గాన్ పేర్కొన్నారు. ఆర్యులు ఆస్ట్రియా హంగేరీ ప్రాంతానికి చెందినవారని డొనాల్డ్ మరియు గిబ్బే అనే శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఆర్యులు జర్మనీ మైదానాల నుంచి వచ్చారని ప్రొఫెసర్ పెంకా పేర్కొన్నారు. ఆర్యులు యూరేషియా నుంచి వచ్చారని పీక్, ఘోష్, నెహ్రింగ్, గార్డన్ చైల్డ్ పేర్కొన్నారు. ఆర్యులు యూరేషియా నుంచి వచ్చారని ప్రొఫెసర్ పీక్, ఘోష్, నెహ్రింగ్, గార్డెన్ చైల్డ్ పేర్కొన్నారు. ఋగ్వేదంలో ఉన్న పేర్లు ఇరానియన్ భాషలో గల అవెస్తా గ్రంథంలో కనిపిస్తాయి. ఋగ్వేదంలో ఉండే పేర్లే ఇరానియన్ భాషలో గల అవెస్తా గ్రంథంలో కూడా కనిపిస్తాయట. ఆర్యుల చరిత్ర తెలుసుకోవడానికి ఉపయోగపడేది వేద సాహిత్యం. ఆర్యుల చరిత్ర తెలుసుకోవడానికి ఉపయోగపడేది ఏమిటి అంటే వేద సాహిత్యం. వేద సాహిత్యం సంస్కృత భాషలో రాయబడింది. వేద సాహిత్యం ఏ భాషలో రాయబడింది అంటే వేద సాహిత్యం సంస్కృత భాషలో రాయబడింది. వేద సాహిత్యంలో వేదాలు, వేదాంగాలు, బ్రాహ్మణాలు, పురాణాలు, అరణ్యకాలు, ఉపవేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు ఉంటాయి. వేద సాహిత్యంలో వేదాలు, వేదాంగాలు, బ్రాహ్మణాలు, పురాణాలు, అరణ్యకాలు, ఉపవేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు ఉంటాయి. వేదాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులను శృతి సాహిత్యం అని అంటారు. వేదాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు ఈ నాలుగింటిని శృతి సాహిత్యం అని అంటారు. వేదాంగాలు, పురాణాలు, ఉపవేదాలు, ఇతిహాసాలను స్మృతి సాహిత్యం అని అంటారు. వేదాంగాలు, పురాణాలు, ఉపవేదాలు, ఇతిహాసాలు ఈ నాలుగింటిని స్మృతి సాహిత్యం అని అంటారు. వేదాలు 4. అవి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. వేదాంగాలు 6. అవి శిక్ష, కల్ప, వ్యాకరణ, నిరుక్త, ఛందస్సు, జ్యోతిష్యం. వేదాంగాలు 6. అవి శిక్ష, కల్ప, వ్యాకరణ, నిరుక్త, ఛందస్సు, జ్యోతిష్యం. వేదాంగాలను స్మృతి అని అంటారు. వేదాంగాలు సూత్రాల రూపంలో ఉంటాయి. సూత్రాలు అంటే జ్ఞాపకం ఉంచుకోవడానికి వీలుగా క్లుప్తీకరించిన వాక్యాలనే సూత్రాలు అని అంటారు. సూత్రాలు అంటే జ్ఞాపకం ఉంచుకోవడానికి వీలుగా క్లుప్తీకరించిన వాక్యాలనే సూత్రాలు అని అంటారు. ప్రాచీన కాలంలో న్యాయ పరిపాలన మనుధర్మశాస్త్రం మీద ఆధారపడి జరిగింది. ప్రాచీన కాలంలో న్యాయ పరిపాలన మనుధర్మశాస్త్రం మీద ఆధారపడి జరిగింది. వేదాంగాలలోని కల్పసూత్రాలలోని ధర్మసూత్రాలపై మనుధర్మశాస్త్రం ఆధారపడి ఉంది. ఋగ్వేదంలో సరస్వతీ నదికి అధిక ప్రాముఖ్యత ఇవ్వబడింది. ఋగ్వేదంలో సరస్వతీ నదికి అధిక ప్రాముఖ్యత ఇవ్వబడింది. ఋగ్వేదంలో గంగా నదికి ప్రాముఖ్యత ఇవ్వలేదు. గంగా నదికి ఋగ్వేదంలో ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఋగ్వేద ఆర్యులకి సముద్రం గురించి తెలియదు. ఋగ్వేద ఆర్యులకి సముద్రం గురించి తెలియదు. ఆర్యులు ఇరాక్లో కస్సెటి, మిటానీ అనే శాసనాలు వేశారు. ఆర్యులు ఇరాక్లో కస్సెటి, మిటానీ అనే శాసనాలు వేయించారట. ఋగ్వేద కాలంలో సభ, సమితి అనే వ్యవస్థలు రాజును నియంత్రించేవి. ఋగ్వేద కాలంలో వర్ణం అంటే వర్గం అని అర్థం. ఋగ్వేద కాలంలో వర్ణం అంటే వర్గం అని అర్థం. మలివేద కాలంలో ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. మలివేద కాలంలో ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. వ్యవసాయ కార్యకలాపాల గురించి అథర్వణ వేదంలో పేర్కొనబడింది. వ్యవసాయ కార్యకలాపాల గురించి అథర్వణ వేదంలో పేర్కొనబడింది. గాయత్రి మంత్రం ఋగ్వేదంలో ఉంది. గాయత్రి మంత్రం ఏ విధంలో ఉంది అంటే ఋగ్వేదంలో ఉంది. బాల్య వివాహాలు మలివేద కాలంలో మొదలయ్యాయి. బాల్య వివాహాలు మలివేద కాలంలో మొదలయ్యాయి.
బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులను ద్విజులు అని అంటారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులను ద్విజులు అని అంటారు. ద్విజులు అంటే రెండుసార్లు జన్మించిన వారు అని అర్థం. ద్విజులు అంటే అర్థం ఏమిటంటే రెండుసార్లు జన్మించిన వారు. యోగ సూత్రాలను రాసింది పతంజలి. యోగ సూత్రాలను రాసినది పతంజలి. వడ్డీ వ్యాపారం ఋగ్వేద కాలం నుంచి జరుగుతుంది. వడ్డీ వ్యాపారం ఋగ్వేద కాలం నుంచి జరుగుతుంది. ఋగ్వేద కాలంలో సేవించే పానీయం సోమ. ఋగ్వేద కాలంలో సేవించే పానీయము సోమ. ఋగ్వేద కాలం నాటి బంగారు నాణెం నిష్క. ఋగ్వేద కాలం నాటి బంగారు నాణెం నిష్క. ఆర్య సంస్కృతిని వింధ్యా పర్వతాలకు దక్షిణంగా తెచ్చినది అగస్త్యుడు. ఆర్య సంస్కృతిని వింధ్యా పర్వతాలకు దక్షిణంగా తీసుకువచ్చినది అగస్త్యుడు. ఉపనయన గురించి వివరణ శతపథ బ్రాహ్మణంలో పేర్కొనబడింది. ఉపనయన గురించిన వివరణ శతపథ బ్రాహ్మణంలో పేర్కొనబడింది. ప్రాచీన కాలంలో జ్యోతిష్య శాస్త్రజ్ఞులు లగుదుడు మరియు గర్గుడు. ప్రాచీన కాలంలో జ్యోతిష్య శాస్త్రజ్ఞులు లగుదుడు మరియు గర్గుడు. వేద మంత్రాలలోని పదముల వ్యుత్పత్తిని తెలిపే శాస్త్రం నిరుక్తం. వేద మంత్రాలలోని పదాల ఉత్పత్తిని తెలిపే శాస్త్రం ఏది అంటే నిరుక్తం. నిరుక్తమును రచించినది యాస్కుడు. నిరుక్తమును రచించినది ఎవరు అంటే యాస్కుడు. చందో విచిత్తి అనే ఛందశాస్త్రాన్ని రచించినది పింగళుడు. చందో విచిత్తి అనే ఛందశాస్త్రాన్ని రచించినది ఎవరు అంటే పింగళుడు. వ్యాకరణ శాస్త్రాన్ని రచించినది పాణిని. వ్యాకరణ శాస్త్రాన్ని రచించినది ఎవరు అంటే పాణిని. కుల వ్యవస్థ మలివేద కాలంలో మొదలైంది. కుల వ్యవస్థ మలివేద కాలంలో మొదలైంది. ఋగ్వేద కాలంలో రాజులకు ప్రజలు చెల్లించే రక్షణ సుంకం పేరు బలి. ఋగ్వేద కాలంలో రాజులకు ప్రజలు బలి అనే రక్షణ సుంకాన్ని చెల్లించేవారు. ఋగ్వేద రాజులకు ప్రజలు చెల్లించే పన్నులు బలి, బాగా, శుల్క. ఋగ్వేద కాలంలో ప్రజలు బలి, బాగా, శుల్క అనే పన్నులను రాజులకు చెల్లించేవారు. ఋగ్వేద కాలంలో వెలసిన ఆర్య ఋషులు విశ్వామిత్ర మరియు వశిష్ఠ. ఋగ్వేద కాలంలో విశ్వామిత్ర మరియు వశిష్ఠ అనే ఆర్య ఋషులు ఉండేవారు. ఆర్యుల కుటుంబ వ్యవస్థ పితృస్వామ్య వ్యవస్థ. ఆర్యుల కుటుంబ వ్యవస్థ ఏ విధమైనది అంటే పితృస్వామ్య వ్యవస్థ. భారతీయ సంగీత బీజాలు సామవేదంలో కనిపిస్తాయి. భారతీయ సంగీత బీజాలు ఏ విధంలో కనిపిస్తాయి అంటే సామవేదంలో కనిపిస్తాయి. ఋగ్వేద కాలంలో గోవుల కొరకు యుద్ధాలు జరిగేవి. ఋగ్వేద కాలంలో గోవుల కొరకు యుద్ధాలు జరిగేవి. వర్ణ వ్యవస్థ గురించి ఋగ్వేదంలోని పురుష సూక్తంలో పేర్కొనబడింది. వర్ణ వ్యవస్థ గురించి ఋగ్వేదంలోని పురుష సూక్తంలో పేర్కొనబడింది. మలివేద కాలంలో రాజుల మధ్య యుద్ధాలు రాజ్యాలు భూముల కొరకు జరిగేవి. తొలివేద కాలంలో ఏమో గోవుల కొరకు జరిగేవి. మలివేద కాలంలో ఏమో రాజ్యాలు భూముల కొరకు యుద్ధాలు చేసుకునేవారు. మలివేద కాలంలో రాజులను రాజన్ అని కాకుండా సామ్రాట్ అని పిలవడం మొదలైంది. మలివేద కాలంలో రాజులను రాజన్ అని కాకుండా సామ్రాట్ అని పిలవడం మొదలైంది. మలివేద కాలంలో శూద్రులు వేద పఠనం చేయడాన్ని నిషేధించారు. మలివేద కాలంలో శూద్రులు వేద పఠనం చేయకుండా నిషేధించారు. కర్మ సిద్ధాంతం మొదటగా ఉపనిషత్తుల్లో ఉంది. కర్మ సిద్ధాంతం మొదటగా ఉపనిషత్తుల్లో పేర్కొనబడింది. వడ్డీ వ్యాపారం గురించి శతపథ బ్రాహ్మణంలో ఉంది. వడ్డీ వ్యాపారం గురించి శతపథ బ్రాహ్మణంలో ఉంది. వ్యవసాయ కార్యకలాపాల గురించి శతపథ బ్రాహ్మణంలో పేర్కొనబడింది. వ్యవసాయ కార్యకలాపాల గురించి కూడా శతపథ బ్రాహ్మణంలో పేర్కొనబడింది. ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం ఈ మూడు వేదాలను కలిపి త్రయీవేద అని అంటారు. ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం ఈ మూడు వేదాలను కలిపి త్రయీవేద అని అంటారు. వేదకాలం నాటి సూపశాస్త్రం వంటలకు సంబంధించినది. వేదకాలంలో సూపశాస్త్రం అనేది వంటలకు సంబంధించినది. రాజ్యాధికారం లేదా రాచరిక వ్యవస్థ గురించి ప్రస్తావించిన గ్రంథం ఐతరేయ బ్రాహ్మణం. రాజ్యాధికారం లేదా రాచరిక వ్యవస్థ గురించి ప్రస్తావించిన గ్రంథం ఐతరేయ బ్రాహ్మణం. వేదకాలంలో ధాన్యాన్ని వ్రీహి అని పిలిచేవారు. వేదకాలంలో ధాన్యాన్ని వ్రీహి అని పిలిచేవారు. మలివేద కాలంలో కోశాధికారిని సంగ్రహిత్రి అని పిలిచేవారు. మలివేద కాలంలో కోశాధికారిని సంగ్రహిత్రి అని పిలిచేవారు. వేదకాలంలో సమాజంలోని అతిథిని గోగణ అని పిలిచేవారు. గోగణ అంటే గోవులను చంపేవాడు అని అర్థం. గోగణ అంటే గోవులను చంపేవాడు అని అర్థం.
ఆంధ్ర అనే పదం తొలిసారిగా ప్రస్తావించబడిన గ్రంథం ఐతరేయ బ్రాహ్మణం. ఆంధ్ర అనే పదం తొలిసారిగా ప్రస్తావించబడిన గ్రంథం ఏది అంటే ఐతరేయ బ్రాహ్మణం. యజుర్వేదంలో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి శుక్ల యజుర్వేదం, ఇది పద్య రూపంలో రాయబడింది. 2 కృష్ణ యజుర్వేదం, ఇది గద్య రూపంలో రాయబడింది. యజుర్వేదంలో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి శుక్ల యజుర్వేదం, 2 కృష్ణ యజుర్వేదం. శుక్ల యజుర్వేదం అనేది పద్య రూపంలో రాయబడింది. కృష్ణ యజుర్వేదం అనేది గద్య రూపంలో రాయబడింది. చరిత్రకారులకు ఉపయోగపడని వేదం ఏది అంటే సామవేదం. చరిత్రకారులకు ఉపయోగపడని వేదం ఏది అంటే సామవేదం. భారతదేశ చిహ్నంలోని సత్యమేవ జయతే అనే సూక్తి ముండకోపనిషత్తు నుండి తీసుకున్నారు. భారతదేశ చిహ్నంలోని సత్యమేవ జయతే అనే సూక్తిని ముండకోపనిషత్తు నుండి తీసుకున్నారు. వేదకాలంలో రాజును గోప లేదా గోపతి అనే పేరుతో పిలిచేవారు. వేదకాలంలో రాజును గోప లేదా గోపతి అనే పేరుతో పిలిచేవారు. వేదకాలంలో యుద్ధాన్ని గవిష్టి అని పిలిచేవారు. వేదకాలంలో యుద్ధాన్ని గవిష్టి అని పిలిచేవారు. వేదకాలంలో ధనవంతుడిని గోమత్ అనే పేరుతో పిలిచేవారు. వేదకాలంలో ధనవంతుణ్ణి గోమత్ అని పిలిచేవారు. వేదకాలంలో దున్నిన భూమిని సీత అనే పేరుతో పిలిచేవారు. వేదకాలంలో దున్నిన భూమిని సీత అని పిలిచేవారు. పంట కాలువలను కుల్య అని పిలిచేవారు. వేదకాలంలో పంట కాలువలను కుల్య అని పిలిచేవారు. తొలి వేదకాలంలో కుండలు తయారు చేసేవారిని కులల లేదా కులారిక అని పిలిచేవారు. తొలి వేదకాలంలో కుండలు తయారు చేసేవారిని కులల లేదా కులారిక అనే పేర్లతో పిలిచేవారు. తొలి వేదకాలంలో బట్టలు నేసేవారిని వ్యాయ లేదా కోలిక అని పిలిచేవారు. బట్టలు నేసేవారిని వ్యాయ లేదా కోలిక అనే పేర్లతో పిలిచేవారు. ఋగ్వేదంలో రాగి కాంస్యమును ఆయా అని పిలిచేవారు. ఋగ్వేద కాలంలో రాగి కాంస్యమును ఆయా అని పిలిచేవారు. తొలి వేద కాలంలో వడ్రంగులను తక్షన్ అని పిలిచేవారు. తొలి వేద కాలంలో వడ్రంగులను తక్షన్ అనే పేరుతో పిలిచేవారు. మలివేద కాలంలో ఇనుమును తొలిసారిగా ఉపయోగించారు. మలివేద కాలంలో ఇనుమును తొలిసారిగా ఉపయోగించారు. మలివేద కాలంలో ఇనుమును శ్యామ ఆయ లేదా కృష్ణాయ అనే పేర్లతో పిలిచేవారు. మలివేద కాలంలో ఇనుమును శ్యామ ఆయ లేదా కృష్ణాయ అనే పేర్లతో పిలిచారు. మన దేశంలో వసూలు చేయబడిన తొలి పన్ను బాగా. మన దేశంలో వసూలు చేయబడిన తొలి పన్ను ఏది అంటే బాగా. మగబిడ్డ జన్మించాలని గర్భవతి చేసే యజ్ఞాన్ని పుంసవన అని అంటారు. మగబిడ్డ జన్మించాలని గర్భవతి చేసే యజ్ఞాన్ని పుంసవన అని అంటారు. వేద సాహిత్యంలో 2 ఇతిహాసాలు ఉన్నాయి. వేద సాహిత్యంలో 2 ఇతిహాసాలు ఉన్నాయి. ఒకటి రామాయణం, 2 మహాభారతం. రామాయణాన్ని ఆదికావ్యం అని అంటారు. రామాయణాన్ని ఆదికావ్యం అంటారు. రామాయణం రచించిన వాల్మీకిని సంస్కృతంలో ఆదికవిగా పేర్కొంటారు. రామాయణాన్ని ఆదికావ్యం అంటారు. రామాయణం రచించిన వాల్మీకిని సంస్కృతంలో ఆదికవి అని పేర్కొంటారు. మహాభారతం రచయిత వ్యాస మహర్షి. మహాభారతం రచయిత ఎవరు అంటే వ్యాస మహర్షి. మహాభారతం యొక్క అసలు పేరు జయ సంహిత. మహాభారతం యొక్క అసలు పేరు జయ సంహిత. అరణ్యకాలు, ఉపనిషత్తులు యజ్ఞయాగాలను ఖండిస్తాయి. అరణ్యకాలు మరియు ఉపనిషత్తులు యజ్ఞయాగాలను ఖండిస్తాయట. సట్లెజ్ నది వేదాల్లో సతుద్రి అని పిలువబడింది. సట్లెజ్ నదిని వేదాల్లో సతుద్రి అని పిలువబడిందట. రావి నది వేదాల్లో పరుష్ణి నదిగా పిలువబడింది. రావి నదిని వేదాల్లో పరుష్ణిగా పేర్కొన్నారు. చీనాబ్ నదిని వేదాల్లో అస్కినిగా పేర్కొన్నారు. జీలం నది వితస అని, బియాస్ నది విపస అని పిలువబడ్డాయి. వేదాల్లో జీలం నదిని వితస అని, బియాస్ నదిని విపసగా పేర్కొనబడ్డాయి. శకునాల గురించి షడ్వింశ బ్రాహ్మణంలో పేర్కొనబడింది. శకునాల గురించి షడ్వింశ బ్రాహ్మణంలో పేర్కొనబడింది. నరకం గురించి గోపద బ్రాహ్మణంలో పేర్కొనబడింది. శకునాల గురించి ఏమో షడ్వింశ బ్రాహ్మణంలో, నరకం గురించి ఏమో గోపద బ్రాహ్మణంలో పేర్కొనబడింది. మొదటిసారి పునర్జన్మల గురించి శతపథ బ్రాహ్మణం పేర్కొంది. ఋతువుల గురించి కౌశితకీ బ్రాహ్మణంలో పేర్కొనబడింది. ఋతువుల గురించి కౌశితకీ బ్రాహ్మణంలో పేర్కొనబడింది. తైత్తరీయ ఉపనిషత్తులో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అనే సూక్తులు పేర్కొనబడ్డాయి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అనే సూక్తులు తైత్తరీయ ఉపనిషత్తులో పేర్కొనబడ్డాయి.
అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ అనే సూక్తి బృహదారణ్యక ఉపనిషత్తులో ప్రస్తావించబడింది. అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ అనే సూక్తి బృహదారణ్యక ఉపనిషత్తులో ప్రస్తావించబడింది. వాల్మీకి అసలు పేరు రత్నాకరుడు. వాల్మీకి అసలు పేరు ఏమిటి అంటే రత్నాకరుడు. భగవద్గీతకు మరి ఒక పేరు గీతోపనిషత్తు. భగవద్గీత యొక్క మరొక పేరు ఏమిటి అంటే గీతోపనిషత్తు. శాతవాహనుల గురించి తెలియజేసే పురాణాలు వాయుపురాణం, మత్స్యపురాణం, విష్ణు పురాణం, భాగవత పురాణం, బ్రహ్మాండ పురాణం. ఈ 5 పురాణాలు శాతవాహనుల గురించి తెలియజేస్తాయి. ఆర్యులు రాజ్యులుగా కాకుండా తెగలుగా ఏర్పడ్డారు. ఆర్యులు రాజ్యాలుగా కాకుండా తెగలుగా ఏర్పడ్డారు. తెగల నాయకులను రాజన్ అని పిలిచేవారు. తెగ నాయకులను రాజన్ అనే పేరుతో పిలిచేవారు. తొలివేద కాలంలో సభ, సమితి అనే ప్రజాసభలు ఉండేవి. ఇవి రాజన్ యొక్క స్వేచ్ఛను అడ్డుకునేవి. తొలివేద కాలంలో సభ, సమితి అనే ప్రజాసభలు రాజన్ యొక్క స్వేచ్ఛను అడ్డుకుంటూ ఉండేవి. తొలి వేద కాలంలో మనిషి విలువ 100 గోవులతో సమానంగా చూసేవారు. తొలి వేద కాలంలో మనిషి యొక్క విలువను 100 గోవులతో సమానంగా చూసేవారు. దశరాజ గణయుద్ధం పరుష్ణి నదీ తీరంలో జరిగింది. దశరాజ గణయుద్ధం ఏ నదీ తీరంలో జరిగింది అంటే పరుష్ణి నదీ తీరంలో జరిగింది. ఋగ్వేద కాలంలోని కవయిత్రులు అపాల, విశ్వవర ఘోష, లోపముద్ర. ఋగ్వేద కాలంలోని కవయిత్రులు అపాల, విశ్వవర ఘోష, లోపముద్ర. వేదకాలంలో ప్రజల వినోదాలు రథాల పోటీ, గుర్రపు స్వారీ, పాచికలు, సంగీతం, నాట్యము. వేదకాలంలోని ప్రజల యొక్క వినోదాలు ఏమిటి అంటే రథాల పోటీ, గుర్రపు స్వారీ, పాచికలు, సంగీతం, నాట్యము. తొలి వేదకాలం నాటి స్త్రీ దేవతలు అదితి, ఉష, ఆర్వాణి. తొలి వేదకాలం నాటి స్త్రీ దేవతలు ఎవరు అంటే అదితి, ఉష, ఆర్వాణి. మలివేద కాలంలో ప్రసిద్ధిగాంచిన దేవతలు విష్ణు, రుద్ర, ప్రజాపతి. మలివేద కాలంలో ప్రసిద్ధిగాంచిన దేవతలు ఎవరు అంటే విష్ణు, రుద్ర, ప్రజాపతి. అనులోమ వివాహం అంటే ఉన్నత కులానికి చెందిన పురుషుడు దిగువ కులానికి చెందిన మహిళను వివాహం చేసుకోవడాన్ని అనులోమ వివాహం అని అంటారు. ఉన్నత కులానికి చెందిన పురుషుడు దిగువ కులానికి చెందిన మహిళను పెళ్లి చేసుకోవడాన్ని అనులోమ వివాహం అని అంటారు. ప్రతిలోమ వివాహం అంటే దిగువ కులానికి చెందిన పురుషుడు ఉన్నత కులానికి చెందిన స్త్రీని వివాహం చేసుకోవడాన్ని ప్రతిలోమ వివాహం అని అంటారు. మలివేద కాలంలో వితంతు వివాహాలను నిషేధించారు. మలివేద కాలంలో వితంతు వివాహాలను నిషేధించారు. మలివేద కాలంలో సతీ లాంటి దురాచారాలు కొనసాగాయి. మలివేద కాలంలో బాల్య వివాహాలు, బహుభార్యత్వం కొనసాగాయి. ఆడపిల్లలు పుట్టడమే సర్వ దుఃఖాలకు కారణమని ఐతరేయ బ్రాహ్మణం పేర్కొంటుంది. అత్యంత ఆదర్శవంతమైన వివాహం బ్రహ్మ వివాహం. బ్రహ్మ వివాహం పెద్దలు నిర్ణయించి శాస్త్రాల ప్రకారం నిర్వహించబడుతుంది. బ్రహ్మ వివాహం అనేది పెద్దలు నిర్ణయించి శాస్త్రాల ప్రకారం నిర్వహించబడుతుంది. పురోహితుడికి ఇవ్వాల్సిన దక్షిణకు బదులు ఇంట్లో ఉన్న అమ్మాయిని ఇచ్చి వివాహం చేయడం దైవ వివాహం. పురోహితుడికి ఇవ్వాల్సిన దక్షిణకు బదులు ఇంట్లో ఉన్న అమ్మాయిని ఇచ్చి వివాహం చేయడాన్ని దైవ వివాహం అని పేర్కొంటారు. దైవ వివాహం పురోహితులకు మాత్రమే వర్తిస్తుంది. దైవ వివాహం అనేది పురోహితులకు మాత్రమే వర్తిస్తుంది. ఎద్దును, ఆవును వధువుకు కన్యాశుల్కంగా ఇచ్చి నిర్వహించే వివాహాన్ని ఆర్స వివాహం అని అంటారు. ఎద్దును, ఆవును వధువుకు కన్యాశుల్కంగా ఇచ్చి నిర్వహించే వివాహాన్ని ఆర్స వివాహం అని అంటారు. కన్యాశుల్కం లేదా వరకట్నం లేకుండా జరిపే వివాహాన్ని ప్రజాపత్య వివాహం అని అంటారు. కన్యాశుల్కం లేదా వరకట్నం లేకుండా జరిపే వివాహాన్ని ప్రజాపత్య వివాహం అని అంటారు. పెద్దల్ని సంప్రదించకుండా ఎటువంటి సాంప్రదాయాలు పాటించకుండా పరస్పర అంగీకారంతో జరిగే వివాహాన్ని గాంధర్వ వివాహం అని అంటారు. పెద్దల్ని సంప్రదించకుండా ఎటువంటి సాంప్రదాయాలు పాటించకుండా పరస్పర అంగీకారంతో జరిగే వివాహాన్ని గాంధర్వ వివాహం అని అంటారు. గాంధర్వ వివాహం క్షత్రియులకు మాత్రమే వర్తిస్తుంది. గాంధర్వ వివాహం అనేది క్షత్రియులకు మాత్రమే వర్తిస్తుంది. వధువుని కానీ లేదా వరుణ్ణి కానీ కొనుక్కొని చేసుకునే వివాహాన్ని అసుర వివాహం అని అంటారు. వధువుని లేదా వరుణ్ణి కొనుక్కొని చేసుకునే వివాహాన్ని అసుర వివాహం అని అంటారు. అసుర వివాహం వైశ్యులకు సూచించబడింది.
అసుర వివాహం అనేది వైశ్యులకు సూచించబడింది. పెద్దల్ని వ్యతిరేకిస్తూ ప్రేమించిన అమ్మాయిని ఎత్తుకెళ్ళి వివాహం చేసుకోవడం రాక్షస వివాహం. పెద్దల్ని వ్యతిరేకిస్తూ అమ్మాయిని ఎత్తుకెళ్ళి వివాహం చేసుకోవడాన్ని రాక్షస వివాహంగా పేర్కొంటారు. రాక్షస వివాహం క్షత్రియులకు మాత్రమే వర్తిస్తుంది. అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్ళి వివాహం చేసుకోవడం పైశాచ వివాహం. అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్ళి వివాహం చేసుకోవడాన్ని పైశాచ వివాహంగా పేర్కొంటారు. దశరాజు యుద్ధంలో గెలుపొందిన రాజు సుదాసు. దశరాజ గణ యుద్ధంలో గెలుపొందిన రాజు ఎవరు అంటే సుదాసు. మలివేద కాలంలో చేతి వృత్తులపై వేసిన పన్ను కర. మలివేద కాలంలో చేతి వృత్తులపై కర అనే పన్ను వేసేవారు. మలివేద కాలంలో రాజు యొక్క బిరుదులు విరాట్, సామ్రాట్, భోజా, ఏకరాట్, సుహ్రాట్. మలివేద కాలంలో రాజు యొక్క బిరుదులు విరాట్, సామ్రాట్, భోజా, ఏకరాట్, సుహ్రాట్. వేదకాలంలో అటవీ భూములను అప్రతిహత అని పేర్కొన్నారు. వేదకాలంలో అటవీ భూములను అప్రతిహత అనే పేరుతో పిలవడం జరిగింది. వేదకాలంలో గోవులను కాపాడే వారిని గోపాలుడు అని పిలిచేవారు. వేదకాలంలో గోవులను కాపాడే వారిని గోపాలుడు అనే పేరుతో పిలిచేవారు. ఋగ్వేదంలో ఓం అనే పదాన్ని 1028 సార్లు పేర్కొనబడింది. ఉపనిషత్తుల్లో మొదటిది ఈకోపనిషత్తు. ఉపనిషత్తుల్లో మొదటిది ఈకోపనిషత్తు. ఉపనిషత్తుల్లో చివరిది ముక్తికోపనిషత్తు. ఉపనిషత్తుల్లో మొదటిది ఈకోపనిషత్తు, చివరిది ముక్తికోపనిషత్తు. షడ్దర్శనాలు 6. అవి వైశేషిక, న్యాయ, సాంఖ్య, యోగ, పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస. షడ్దర్శనాలు 6. అవి వైశేషిక, న్యాయ, సాంఖ్య, యోగ, పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస. యోగాను ప్రారంభించినది పతంజలి. పూర్వ మీమాంసను ప్రారంభించినది జైమిని. ఉత్తర మీమాంసను ప్రారంభించినది బాదరాయణ. తొలివేద కాలంలో ఇంద్రుణ్ణి ఎక్కువగా ఆరాధించారు. తొలివేద కాలంలో ఇంద్రుణ్ణి ఎక్కువగా ఆరాధించారు. మలివేద కాలంలో విష్ణువుని ఎక్కువగా ఆరాధించారు. తొలివేద కాలంలో ఇంద్రుణ్ణి, మలివేద కాలంలో విష్ణువుని ఎక్కువగా ఆరాధించారు. తొలివేద కాలంలో సమాజంలో స్త్రీలకు మంచి స్థానం ఉండేది. తొలివేద కాలంలో సమాజంలో స్త్రీలకు మంచి స్థానం ఉండేది. మలివేద కాలంలో సమాజంలో స్త్రీల స్థానం తగ్గిపోయింది. ఉపనిషత్తులు మొత్తం 108. ఉపనిషత్తులు మొత్తం 108. అతి ప్రాచీనమైన ఉపనిషత్తు బృహదారణ్యకోపనిషత్తు. అతి ప్రాచీనమైన ఉపనిషత్తు ఏది అంటే బృహదారణ్యకోపనిషత్తు. అతి ప్రాచీన కావ్యం రామాయణం. అతి ప్రాచీన కావ్యం ఏది అంటే రామాయణం. అతి ప్రాచీన పురాణం మత్స్య పురాణం. అతి ప్రాచీన పురాణం ఏది అంటే మత్స్య పురాణం. అతి పురాతన బ్రాహ్మణం శతపథ బ్రాహ్మణం. అతి పురాతన బ్రాహ్మణం శతపథ బ్రాహ్మణం. తొలిసారిగా గోత్రం గురించి ప్రస్తావించిన వేదం అథర్వణ వేదం. తొలిసారిగా గోత్రం గురించి ప్రస్తావించిన వేదం ఏది అంటే అథర్వణ వేదం. మొదటగా మగధ రాజ్య ప్రస్తావన అథర్వణ వేదంలో ఉంది. మొదటగా మగధ రాజ్య ప్రస్తావన అథర్వణ వేదంలో పేర్కొనబడింది.